శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం మనం ఒక వీడియో చేసాం గరికపాటి వారి గురించి. అయితే ఆ వీడియోకి సంబంధించి బోలెడన్ని కామెంట్స్. ఆ కామెంట్స్లో దాదాపు 98% పాజిటివ్ ఉన్నాయి, 1-2% నేను నెగిటివ్ ఉన్నాయి కూడా నేను మీకు ఓకే, ఉంటాయిలేండి. అది సహజం అనుకోండి. అయితే ఇంకా ఈ వీడియోతో ఇంకా మనం ముగించినట్లేనా? ఖచ్చితంగా మనం శుభం కాడేసామండి. ఓకే. ఇప్పుడు నేను ఒకటి చెప్పదలుచుకున్నా. ఇప్పుడు నచ్చని వాళ్ళకి నచ్చరు, నచ్చే వాళ్ళకి నచ్చుతారు. ఆయన ఒక గురువు స్థానంలో ఉన్నారు. ఆయన ప్రవచనాలు ఎంతో మంది వింటారు. సో చాలా మంది బాధపడ్డారు కాబట్టి ఆయన అభిమానులు గురుగారు అడిగారు, అండ్ దెన్ వాళ్ళ పిల్లలు అడిగారు కాబట్టి మనం ఒక వీడియో చేసాము. ఇంకా దీని తర్వాత వచ్చే వీడియోలకి మనం ఎవరికి మనం ఆన్సర్ ఇవ్వక్కర్లా. అది ఇప్పుడు తప్పు చేయని వాడు గమ్మునుంటాడు, తప్పు చేసిన వాడు భుజాలు తడుకుంటాడు. ఇది లోక రివాజ్ అది. కాబట్టి ఇప్పుడు 10 వీడియోలు వచ్చినా మనం స్పందించక్కర్లే, వీడియోలు రాకపోయినా స్పందించక్కర్లే. ఇప్పుడు దే ఆర్ హ్యాపీ అండి. వీడియో చూశాక గరికపాటి వారు హ్యాపీ, వాళ్ళ పిల్లలు భార్య అందరూ హ్యాపీ. అమ్మ మేము చెప్పాలనుకుంది మీరు చెప్పారు. చాలా మంది దీని గురించి కూడా కమెంట్ చేయొచ్చు, వాళ్ళే మాట్లాడచ్చు కదా మీరెందుకు మాట్లాడారని. మాకు ఇష్టమే మేము మిమ్మల్ని పిలిచి ఇచ్చాము. మీరు మాట్లాడే విధానం మాకు నచ్చింది, మీరైతే ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారనే ఉద్దేశంతో ఇచ్చాను తప్ప వేరే ఎటువంటి ఉద్దేశం లేదని వాళ్ళు చెప్పారు. ఓకే. ఒకటి. రెండోది, ఇంకా రకరకాలుగా మాట్లాడారు చాలామంది. ఒకళ్ళిద్దరు రకరకాలుగా మాట్లాడారు, అది పెద్ద విషయం కాదు మనకి. అయితే ఇప్పుడు కొంతమంది వీడియోస్ చేస్తున్నారు దీని మీద. వాళ్ళకి ఇంకొకసారి గురువుగారు చెప్పమన్నారు, మీరు చెయ్యొద్దు, నా విషయాలు మీరు మాట్లాడద్దు, మాట్లాడితే నేను నోటీసులు ఇస్తానని చెప్పమన్నారు వాళ్ళ పిల్లలు కూడా. అదొక్కటే మనం చెప్తున్నాం. ఓకే. తర్వాత వేరే చోట కూడా నేను చేశానండి, ఆ వీడియో కూడా బాగానే వెళ్తుంది. నెగిటివ్ కమెంట్స్ ఉంటాయి, ఇప్పుడు అది పెట్టిస్తున్నారు, అది మనకు క్లియర్గా అర్థమవుతుంది. మీకు ఆ భాష అర్థమైపోతుందిగా ఎవరు పెట్టిస్తారో ఎందుకు పెట్టిస్తారో. కాబట్టి ఇవాళ శారద గారి మీద పడి ఎవరు ఏడవక్కర్లా. ఒక్క ప్రశ్నకు మాత్రం శారద గారు సమాధానం చెప్పమన్నారు. ఓకే. మనం ఆ రోజు ఎందుకులే అని అనుకున్నాము, కానీ ఆవిడ మళ్ళీ ఫోన్ చేసి నువ్వు చెప్పమ్మా అన్నారు. నేను మన ఛానల్లో కూడా చెప్తున్నాను. ఏంటంటే ఈవిడికి పిల్లలు ఎందుకు పుట్టలేదు శారదకి, ఆయన బృహన్నల కాకపోతే అని ఆవిడ ఒక ప్రశ్న వేశారు. ఇది చాలా నీచంగా ఉంది కానీ మాట్లాడాల్సి వస్తుంది. బికాజ్ శారద గారి రిక్వెస్ట్ మీద నేను చెప్తున్నా. ఆవిడకి పెళ్ళైన 3వ నెలకే ప్రెగ్నెన్సీ వచ్చిందిటండి శారద గారికి. కానీ పిల్లల మీద ప్రేమ తగ్గకూడదు అనే ఉద్దేశంతో ఆవిడ నేను అబార్షన్ చేయించుకున్నానమ్మా. ఈ 2 పిల్లలు నాకు చాలా అనుకున్నాను, శ్రీ గురజాడే నా పిల్లలు అనుకున్నాను. ఇది మాత్రం నువ్వు చెప్పు నా తరఫున, ఎందుకంటే గురువు గారిని అంటే నన్ను అన్నట్టే. నాకు ఆ బాధ కొద్దీ ఒక భార్యగా నేను ఈ మాట నీకు చెప్పమంటున్నాను అంతే. నేను ఎవరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకర్లా. కానీ ఇదొక నింద కింద ఉంది కాబట్టి ఇప్పుడు కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ కూడా చాలా వచ్చాయి దాని మీద. అవును, మనం వీ నీడ్ నాట్ గో ఇన్ టు డీటెయిల్స్, అది నేను అనేది. కాబట్టి ఇప్పుడు మనం ఏదైతే చెప్పామో అది వాళ్ళు మనఃపూర్వకంగా వాళ్ళు చెప్పమంటే చెప్పాము. దాని మీద ఇంకా కమెంట్స్ చేయదలుచుకున్న వాళ్ళు వాళ్ళ విఘ్నతకు వదిలేస్తున్నాం, మనకు అనవసరం. ఇక్కడితో ఈ విషయం గురించి ఇంకా మనం ప్రస్తావించమండి, అవసరం కూడా లేదు. అండ్ ఏదైనా ఫ్యూచర్లో దీనిపైన మళ్ళీ వీడియోస్ వచ్చినా లేకపోతే అవతల వారు ఆపకపోయినా లీగల్గా ముందుకెళ్ళాలి. డెఫినెట్గా వాళ్ళు చెప్పారు ఈసారి వదిలిపెట్టేది లేదని. ఎందుకంటే ఇది ఎవరి వ్యక్తిగతాలు వాళ్ళ. ఇంకొకటి నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఒక పాయింట్ మాత్రం మన కమెంట్స్లో ఒకళ్ళు ఎవరో పెట్టినట్టున్నారు, వేరే చోట కూడా పెట్టారు. ఆ DNA టెస్ట్ చేయించుకోమనండి, ఇంతమంది అడుగుతున్నారు కదా. అసలు ఇప్పుడు అడిగిన వాళ్ళని నేను ఒక్కటే అడుగుతున్నానండి, ఇప్పుడు మీ మీద అలాంటి అనుమానం వచ్చి మిమ్మల్ని చేయించుకోమంటే, మీ పిల్లలకి చేయించమంటే మీరు చేయిస్తారా? తర్వాత కొంతమంది అన్నారు తల్లి నిజం, తల్లి ఎవరిని చెప్తే వాళ్ళే తండ్రి. ఏంటిది? ఇప్పుడు మీకు అందరికీ అసలు ఏం కావాలి? మీకు ఎందుకు అసలు మనకి పక్క వాళ్ళ విషయాల్లో ఇంత కుతూహలం? చెప్పాక కూడా దాని మీద 100 సందేహాలు. ముందు మనందరం కూడా గురువింద గింజలం అండి. అంటే విత్ ఎవిడెన్స్ విత్ ప్రూఫ్స్ సరిపోదు కూడా, ఇవేమి లేకుండా మాట్లాడేయచ్చు. ఎవడికి వాడు అంటే కన్క్లూజన్స్ వాళ్ళే ఇచ్చేసుకుంటారు, స్టోరీస్ వాళ్ళే అల్లేసుకుంటారు. అందరం గురువింద గింజలమే. ఇప్పుడు మాట్లాడి ఇలాంటి కమెంట్స్ పెట్టిన వాళ్ళ జీవితాలు నిజంగా సరిగా ఉన్నాయా అని మనం ప్రశ్నిస్తున్నాం. కాబట్టి మనం ఒక విషయాన్ని అక్కడితో తీసుకోవాలండి, ఫేస్ వాల్యూ అంటారు.
ఆ ఫేస్ వాల్యూ మీద మీకు తీసుకోవడం ఇష్టం లేకపోతే వదిలేసేయండి. మిమ్మల్ని ఎవడు అడగలేదు కదా. ఇప్పుడు మా వీడియో చూడండి అని మేము మిమ్మల్ని అడగట్లేదుగా. ఇప్పుడు అసలు ఒక కమెంట్ పెట్టే ముందు అవతల వాళ్ళు హర్ట్ అవుతారా లేదా, వాళ్ళు కూడా మనుషులే అని ఆలోచించమని మనం చెప్తున్నాం. అందుకని ఇలాంటి పిచ్చి పిచ్చి నాకనే కాదు, మీకనే కాదు, ఇప్పుడు గరికపాటి గారికనే కాదు, మనం ఏమైనా ఇంతవరకు కామేశ్వరి గారి విషయంలో ఒక పరుషవాక్యం మనం మాట్లాడామా? లేదండి. మనకు అవసరమా? నేను ఫోటోలు చూపించగలనుగా. అవును, ఆవిడకి సంబంధించినవి ఇంకా ఉన్నాయి మన ఉన్నాయి, దగ్గర. మనకు అవసరం లేదు. ఇప్పుడు ఆవిడ జీవితాన్ని మనం రోడ్డు మీద వేయడానికి ఇక్కడికి రాలా. ఆవిడ చెప్పినవి కొన్ని విషయాలు అబద్ధం అని చెప్పడానికే మనం చెప్పాను తప్ప వీఆర్ నో వే కన్సర్న్ విత్ కామేశ్వరి గారు. అబ్సల్యూట్లీ. ఎందుకంటే మేడం, ఒక షీఈస్ ఎ లేడీ. ఓకే, రిలేషన్షిప్ ఆల్రెడీ తెంచేసుకున్నాక. తో మనం బయటకు వచ్చేసిన తర్వాత ఎన్నో సంవత్సరాల తర్వాత ఇప్పుడు బయటకు వచ్చి దానిపైన ఎవరు ఇప్పుడు బ్లేమ్ అవతల చేసినా, వాళ్ళు బాగున్నప్పుడు యూ హ్యావ్ టు ఫీల్ హ్యాపీ. లేడీ బ్లేమ్ చేసినా ఇటు జెంట్ బ్లేమ్ చేసినా అది తప్పు 100% వాళ్ళదే వాళ్ళదే అవుతుంది. కాదు వాళ్ళిద్దరి విషయాల్లో పర్సనల్ లో ఏం జరిగింది అనేది వాళ్ళకే తెలుసు. బట్ ఎగ్జాక్ట్లీ. ఏదేమైనా సరే బయటికి విడిపోయారు ఆ బంధం నుంచి, సపరేట్ కాదండి, పిల్లలు నాకు వద్దు అని చెప్పాక ఇవాళ కొత్తగా 23 ఏళ్ల తర్వాత 24 ఏళ్ల తర్వాత మీకు ప్రేమ ఎలా పుట్టుకొస్తుందండి? అప్పుడు మీకు అలా నిజంగా అలా ప్రేమ ఉండుంటే యూ వుడ్ హ్యావ్ కన్వర్ట్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే. ఇట్లా కాదు. అంటే ఒక అసహనం, ఒక జెలసీ ఇవన్నీ ఉండకూడదు వాళ్ళు మీ పిల్లలు అనుకున్నప్పుడు. కాబట్టి ఏది ఏమైనా ఆవిడ ఏవైనా అనుకోని మనకు అనవసరం. అసలు ఆవిడ పర్సనల్ మనకొద్దు. వీళ్ళ గురించి కూడా ఇక్కడితో ఆపేస్తున్నాం మనం. సో చూసిన వాళ్ళు, మంచి కమెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ ధన్యవాదాలండి. సో ఫర్దర్గా ఇంకా మేము దీని గురించి మాట్లాడదలుచుకోలేదు, అంతవరకే చెప్తాను. ఏదున్నా కూడా లీగల్ గా వాళ్ళు ప్రొసీడ్ ప్రొసీడ్ అవుతారు. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.